రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మారుస్తామని, ఇక్కడ 80,000 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. హార్టికల్చర్ హబ్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని, గ్రానైట్ క్లస్టర్ 118 కోట్ల రూపాయలతో మోడర్న్ డిపో ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశంలోనే తొలిసారి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని, హంద్రీ నీవాతో చెరువులు నింపామని, గండికోట నీటిని ఇంటింటికి అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు. ఇక్కడే హంద్రీ నీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగ్లు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రీ నీవా వచ్చేసింది అని మాయ మాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తులో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సార్లు చూశాను. కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. నేను ఒకప్పుడు మీ అందరికీ చెప్పేవాడిని, మన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు ఉండకుండా ఉంటే మంచిది, కోర్టు కూడా లేకుంటే మంచిది. ఎప్పుడైతే ఎవరైతే కోర్టు పక్ష అయితే, పోలీస్ స్టేషన్ పక్ష అయితే ఇంకా మన జీవితాలు బాగుపడవు. మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది. కక్షలు కార్పణ్యాలకు తావులేని ప్రదేశంగా ప్రగతికి ఆనందానికి మూలంగా తయారు చేయాలని మనం అందరం ముందుకు పోయాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, పవిత్రంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కల్తీ నెయ్యి, అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం, దేవునికి నైవేద్యాలు ఇవ్వడం, దేవుణ్ణి అప్రతిష్ఠ చేయడం అన్నీ చేశారు. ఈరోజు అవన్నీ కూడా స్వస్తి పలికాం. అలాంటి వారిపైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన నెయ్యి కానీ సాంప్రదాయాలు పాటించి భక్తుల మనోభావాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే పరిస్థితికి వచ్చాం. కృష్ణగిరి సర్కిల్ దగ్గర ఎవరైనా చనిపోతే బేషరతుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలనేది నా అభిప్రాయం. పుట్టినప్పుడు ఆనందంగా ఉంటాం, స్వాగతిస్తాం, పండగలు చేసుకుంటాం. కానీ చనిపోతే మాత్రం కనీసం దహనం చేయడానికి, అంత్యక్రియలు చేయడానికి సరైన ప్లేస్ కూడా ఉండే పరిస్థితి లేదు. పోయినప్పుడు కూడా కూర్చోవడానికి కూడా అక్కడ ప్లేస్ లేని పరిస్థితి. అందుకే ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఒక ఎల్పిజి దహన వాటికని ఈరోజే ప్రారంభిస్తున్నాం. నా కోరిక ఇది. నేను చాలాసార్లు ఆలోచించాను. హాస్పిటల్లో కూడా ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీని తీసుకురావాలంటే వాహనాలు కూడా దొరకని పరిస్థితి. దానికే మళ్ళీ ప్రత్యేకంగా నేను ఒక వాహనాన్ని పెట్టి అంత్యక్రియలకు కూడా సహకరించాం. అది మన నియోజకవర్గంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే మీరు చూశారు, కుప్పానికి ఒక గుర్తింపు రావాలి. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను కర్నూలులో గోల్డ్ మైన్ ని ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. కానీ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ లో, అంత మునుపు అశోకుడి పీరియడ్ లో అది స్వర్ణగిరి. అశోకుడి కాలంలో 4వ రాజధాని. కాల క్రమేణా పేరు మారిపోయి దాని పేరు జొన్నగిరిగా మారిపోయింది. మళ్ళీ నేను మొన్న పోయి, కాదు ఈ గ్రామం స్వర్ణగిరి, ఎక్కడైతే గోల్డ్ మైన్స్ వస్తున్నాయంటే ఒకప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు స్వర్ణగిరి ఫీల్డ్స్ అని, గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవాలి. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది, ఇప్పుడు టెక్నాలజీ మారింది, తొందరలో మళ్ళీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలకతాం. 5 సంవత్సరాలు